ఇండియాలో మీరు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తుంటే మీ చేతికి కేవలం 57 లక్షల రూపాయలు మాత్రమే వస్తాయి. మిగతా 43 లక్షలు గవర్నమెంట్కి ట్యాక్స్గా వెళ్తాయి. ఇదే విధంగా ఇతర దేశాల్లో మీకు సేమ్ ప్యాకేజ్ ఉంటే చేతికి ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా? ఒకవేళ మీరు జపాన్లో సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తుంటే చేతికి కేవలం 44 లక్షల రూపాయలు మాత్రమే వస్తాయి. ఫ్రాన్స్ అండ్ జర్మనీలో 55 లక్షలు, స్విట్జర్లాండ్లో 60 లక్షలు, అదే అమెరికాలో 63 లక్షలు వస్తాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ట్యాక్సులు కేవలం మన ఇండియాలోనే కాదు, మిగతా అన్ని దేశాల్లో ఎక్కువగానే ఉన్నాయి, కొన్నిట్లో మనకన్నా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏమిటంటే జపాన్ లాంటి దేశాల్లో అక్కడి ప్రజలు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నందుకు వాళ్లకు అదే లెవెల్లో గవర్నమెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, రోడ్స్ అన్ని టాప్ నాచ్లో ఉంటాయి. యూరప్ అండ్ అమెరికా లాంటి దేశాల్లో అక్కడి గవర్నమెంట్ సిటిజన్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ బెస్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. స్విట్జర్లాండ్ విషయానికి వస్తే అక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎయిర్ క్వాలిటీ ది బెస్ట్గా ఉంటుంది. కానీ మన ఇండియాలో ప్రభుత్వం డెవలప్డ్ కంట్రీస్ కంటే ఎక్కువ ట్యాక్సులు తీసుకుని మనకేం ప్రొవైడ్ చేస్తుంది? డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి.